రాజకీయాలు ఎప్పుడు ఎలా ఉంటాయో కూడా చెప్పలేం. ఎవరికెవరు శత్రువులో, ఎవరు మిత్రులో కూడా అంచనా వేయలేం. దక్షిణాది రాష్ట్రాల్లో ఇప్పుడు రాజకీయాలు ఆసక్తిగా మారుతున్నాయి. ఒక్క ఏపీ తప్ప మిగతా 4 రాష్ట్రాల్లో కాంగ్రెస్ దాని అనుబంధ ప్రభుత్వాలు ఉన్నాయి. అందుకే దక్షిణాదిన మరింత పట్టు బిగించాలని కాంగ్రెస్ చూస్తోంది. అయితే ఏపీలో మాత్రం టీడీపీ కూటమి అధికారంలో ఉంది. విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ అధికారంలోకి వచ్చింది. అయితే మొన్నటి ఎన్నికల వరకు డీఎంకేతో స్నేహాన్ని కొనసాగించారు జగన్. కానీ ఎప్పుడైతే విజయ్ గెలిచారో వైసీపీ నేతల రూటు మార్చారు. జగన్ సైతం స్టాలిన్ కంటే విజయ్కే ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడం మొదలుపెట్టారు. జాతీయ స్థాయిలో ఎన్డీఏ స్టాండ్ తీసుకున్న టీడీపీ స్టాలిన్తో పాటు విజయ్ను సైతం ప్రత్యర్థిగా చూసింది. అయితే స్టాలిన్ విషయంలో బీజేపీ వైఖరి మారినట్లు తెలుస్తోంది. స్టాలిన్ సైతం ముస్లిం లీగ్ పార్టీని విడిచిపెట్టి ఆశ్చర్యపరిచారు. ఇప్పటికే కాంగ్రెస్ డీఎంకేకు దూరమైంది. తద్వారా బీజేపీకి వ్యతిరేకంగా అన్న అంశాన్ని బయటకు వచ్చేసింది డీఎంకే. మారిన పరిస్థితుల నేపథ్యంలో విజయ్ బలపడకుండా ఉండాలంటే ఎన్డీఏలో చేరడమే శ్రేయస్కరమని స్టాలిన్ భావిస్తున్నట్లు విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతానికి బీజేపీ నుంచి తమకు ఇబ్బంది రాకుండా చూసుకోవడంలో స్టాలిన్ సక్సెస్ అయ్యారు. మరోవైపు స్టాలిన్ కోసం కేంద్ర ప్రభుత్వం లోకేష్ను ప్రయోగించినట్లు తెలుస్తోంది. జగన్ స్టాలిన్ను విడిచిపెట్టి విజయ్తో స్నేహం చేస్తున్నారు. అయితే జగన్ కోసం చంద్రబాబుతో ఉన్న మంచి సంబంధాలు వదులుకున్నారు స్టాలిన్. అందుకే లోకేష్ ద్వారా ఎన్డీఏలో చేరేందుకు స్టాలిన్ ప్రయత్నాలు మొదలుపెట్టినట్టు ప్రచారం నడుస్తోంది. అందుకే తగ్గట్టుగానే ఢిల్లీలో లోకేష్తో జరిగిన ఓ కాంక్లేవ్లో అప్పటి డీఎంకే ప్రభుత్వాన్ని పొగిడారు. స్టాలిన్ సర్కార్ విధానాలను ప్రశంసించారు.